హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఎస్ఎల్పి ఇంగ్లీష్ ఆన్లైన్ ఇంగ్లీష్ క్లాసెస్. సో టుడే we are going to learn about clauses. What is that? Clauses. Clauses అంటే విభక్తులు. Do you know? విభక్తులు అంటే ఒక సెంటెన్స్ కు సంబంధించి విభక్తులు అనేసి చెప్పవచ్చు. అది ఇప్పుడు చూద్దాం. సో క్లాజెస్ అంటే విభక్తులు. అంటే చూడండి, దీని యొక్క డెఫినేషన్ చూడండి. A clause is a group of words. A group of words that has subject and verb. A clause is a group of words that has subject and verb. సో ఇప్పుడు ఒక సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒక సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఈస్ కాల్డ్ సెంటెన్స్ అనేది మనకు తెలుసు. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఈస్ కాల్డ్ సెంటెన్స్. ఏ వర్డ్ ఈస్ కాల్డ్ వర్డ్స్ అనేది ఎట్లా ఏర్పడుతుంది? ఏ లెటర్ ఫార్మేషన్. ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఈస్ వర్డ్. ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఇస్ ఎ వర్డ్. అంతే కదా. కొన్ని యొక్క ఆల్ఫాబెట్స్ యొక్క సమూహం ఒక వర్డ్ గా ఏర్పడుతుంది. కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యొక్క సమూహం ఒక సెంటెన్స్ గా ఏర్పడుతుంది. అది మనం క్లాజ్ అంటాం. దాన్ని ఏమంటాం? మనము క్లాజ్ అనేసి అంటాం. క్లాజ్ డెఫినేషన్ చూద్దాం. ఏ క్లాజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ has subject and verb. ఒక సెంటెన్స్ లో సబ్జెక్ట్ మరియు వర్బ్ ఉంటే దాన్ని క్లాజ్ అనేసి అంటాం. అది ఒక క్లాజ్ గా మనం చెప్పవచ్చు. చూడండి, అంతే కదా. ఒక సబ్జెక్టు ఒక వర్బ్ ఉంటే దాన్ని ఒక క్లాజ్ అనేసి అంటాం. ఆ విభక్తి అనేసి అంటాం. టైప్స్ ఆఫ్ క్లాజెస్. మెయిన్ గా ఇక్కడ 3 టైప్స్ ఉంటాయండి. ఇక్కడ 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ డిపెండెంట్ క్లాజ్. ఫస్ట్ వన్ ఏంటి? డిపెండెంట్ క్లాజ్. సెకండ్ వన్ ఇండిపెండెంట్ క్లాజ్. థర్డ్ వన్ కోఆర్డినేట్ క్లాజ్. సో ఫస్ట్ వన్ ఏంటి? డిపెండెంట్ క్లాజ్. దీన్నే సబార్డినేట్ క్లాజ్ అని కూడా అంటాం. డిపెండెంట్ అంటే ఈ క్లాజ్ ఇంకొక దాని మీద ఆధారపడి ఉంటుంది, డిపెండ్ అయి ఉంటుంది. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఇండిపెండెంట్ క్లాజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పేర్లోనే చూడండి, డిపెండెన్స్ అంటే ఆధారపడి ఉండడం. దీన్నే ఇంకో పేరు సబార్డినేట్ క్లాజ్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఇండిపెండెంట్ క్లాజ్. దీన్నే మెయిన్ క్లాజ్ అంటాం. దీన్ని ఏమంటాం? సబార్డినేట్ క్లాజ్ అంటాం. దీన్ని మెయిన్ క్లాజ్ అనేసి అంటాం. దీన్ని ఇండిపెండెంట్ క్లాజ్. డిపెండెంట్ క్లాజ్ అంటే ఏ కంప్లీట్ సెన్స్ వితౌట్ కంప్లీట్ మీనింగ్. అంటే ఒక సెంటెన్స్ లో కంప్లీట్ మీనింగ్ అనేది ఉండదు. అది డిపెండెంట్ క్లాజ్ అంటాము. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఒక సెంటెన్స్ లో కంప్లీట్ మీనింగ్ అనేది వస్తుంది. ఏ సెంటెన్స్ కంప్లీట్ మీనింగ్ అనేది వస్తుంది. దాన్ని ఇండిపెండెంట్ క్లాజ్ లేదా మెయిన్ క్లాజ్ అనేసి అంటారు. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు క్లాజెస్ కి ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. చూడండి. ఇక్కడ ఐ లైక్ కాఫీ. ఐ అనేది ఒక సబ్జెక్ట్, లైక్ అనేది ఒక వర్బ్. సబ్జెక్ట్ వర్బ్ కలిసింది కాబట్టి ఈ సెంటెన్స్ లో దీని ఒక క్లాజ్ గా చెప్పొచ్చు. సి అంటే క్లాజ్. నెక్స్ట్ అరుణ ఏట్ మ్యాంగో. అరుణ అనే అమ్మాయి మ్యాంగో తిన్నది.
అంటే ఇక్కడ సబ్జెక్ట్ పేరు కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వచ్చేసింది. సబ్జెక్ట్ వర్బ్ కలిస్తే ఒక క్లాజ్ అనేది ఏర్పడుతుంది. దీస్ ఆర్ క్లాజ్, దీస్ ఆర్ క్లాస్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం డిపెండెంట్ క్లాస్ గురించి తెలుసుకుందాం. డిపెండెంట్ క్లాస్ అంటే ఏంటి, తర్వాత ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఏంటి. డిపెండెంట్ క్లాస్ కి ఇంకో పేరేంటి, సబార్డినేట్ క్లాస్. ఓకేనా, చూద్దాం. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, డిపెండెంట్ క్లాస్. డిపెండెంట్ క్లాస్ అంటే ఈ విభక్తి అనేది ఇంకొక క్లాజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఆధారపడి ఉంటేనే ఆ సెంటెన్స్ అనేది ఫినిష్ అవుతుంది. డిపెండెంట్ క్లాజ్ ఎప్పుడు కానీ ఇండిపెండెంట్ క్లాజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇండిపెండెంట్ క్లాజ్ అనేది డిపెండెంట్ కి ప్రాణం పడుతుంది. సో ఇక్కడ చూద్దాం, డిపెండెంట్ క్లాజ్, దీనినే సబార్డినేట్ క్లాజ్ అనేసి కూడా అంటాం. సబార్డినేట్ క్లాజ్ అనేసి కూడా అంటాం. డెఫినేషన్ చూడండి, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, a group of words that has subject and verb. A group of words that has subject and verb, but cannot full meaning of sense. కానీ a group of words లో verb ఉంటుంది, ఒక సబ్జెక్ట్ ఉంటుంది, కానీ కంప్లీట్ మీనింగ్ అనేది రాదు. కంప్లీట్ మీనింగ్ అనేది ఒక సెంటెన్స్ లో రాదు, ఎందుకంటే దానిని డిపెండెంట్ క్లాస్ అనేసి అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, చూడండి. ఇది డిపెండెంట్ క్లాస్. దీనికి ముందు ఇండిపెండెంట్ క్లాస్ యాడ్ అయితేనే ఒక కంప్లీట్ సెంటెన్స్ అనేది ఫార్మేషన్ అవుతుంది, కంప్లీట్ క్లాస్ అనేది వస్తుంది. అంటే ఇండిపెండెంట్ క్లాస్ ప్లస్ డిపెండెంట్ క్లాస్ రెండు ఒకటిగా ఉంటేనే ఒక సెంటెన్స్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఒక సెంటెన్స్ అనేది ఫార్మేట్ అవుతుంది. చూడండి, డిపెండెంట్ క్లాస్ కి ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్, బికాస్ ఐ వాజ్ హ్యాపీ. బికాస్ ఐ వాజ్ హ్యాపీ, అందుకు నేను హ్యాపీగా ఉన్నాను. ఎందుకు హ్యాపీగా ఉన్నాం? ఇది ఇన్కంప్లీట్ సెంటెన్స్. ఇన్కంప్లీట్ సెంటెన్స్. అదేవిధంగా ఇది ఏంటి, డిపెండెంటా ఇండిపెండెంట్ క్లాస్? డిపెండెంట్ క్లాస్ అంటాం, డిపెండెంట్ క్లాస్ అనేసి అంటాం. షీ వాస్ టూ, విచ్ వాస్ టూ ఎక్స్పెన్సివ్. అది చాలా ఎక్స్పెన్సివ్. ఏదది? దానికి ఇండిపెండెంట్ క్లాస్ కలిస్తేనే కదా ఒక సెంటెన్స్ అనేది ఫార్మేషన్ అవుతుంది. కానీ ఇది ఒక డిపెండెంట్ క్లాస్, అంటే హాఫ్ ఆఫ్ సెంటెన్స్ అన్నమాట. ఫుల్ సెంటెన్స్ అనేది ఇక్కడ రాదు. దీనినే డిపెండెంట్ క్లాస్ అనేసి అంటారు. నెక్స్ట్, ఐ వెంట్ టు స్కూల్. నేను స్కూల్కి వెళ్ళాను. ఎప్పుడు అనేది ఇక్కడ మెన్షన్ చేస్తేనే కదా ఫుల్ సెంటెన్స్ అనేది మనకు వస్తుంది. ఎప్పుడు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. చేయకపోతే ఇది డిపెండెంట్ క్లాస్ అవుతుంది. అంటే అర్థమయ్యి కానట్టుగా ఒక సెంటెన్స్ ఫార్ములేషన్ అయ్యి కానట్టుగా ఉండేదాన్ని డిపెండెంట్ క్లాస్ అనేసి అంటాం. డిపెండెంట్ క్లాస్ ఇంకో పేరేంటి, సబార్డినేట్ క్లాస్. ఇప్పుడు ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు కంప్లీట్ గా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏంటి, ఇండిపెండెంట్ క్లాస్. నెక్స్ట్ ఏంటి, ఇండిపెండెంట్ క్లాస్. దీనిని మెయిన్ క్లాస్ అని కూడా అనొచ్చు. మెయిన్ క్లాస్, ఇండిపెండెంట్ క్లాస్ ని మెయిన్ క్లాస్ అని కూడా అనొచ్చు. ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ షుడ్ కంప్లీట్ మీనింగ్. కంప్లీట్ మీనింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్. సో ఒక సెంటెన్స్ లోనే కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. ఏది? ఇండిపెండెంట్ క్లాస్. ఇండిపెండెంట్ అనే దాంట్లోనే అర్థం ఉంది. ఎవరి మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్ గా ఒక సెంటెన్స్ కి కంప్లీట్ మీనింగ్ అనేది ఇస్తుంది. ఇది ఇండిపెండెంట్ క్లాస్, అదే మెయిన్ క్లాస్ అనేది కూడా అంటాం. అదే డిపెండెంట్ క్లాస్ అంటే డిపెండెంట్ క్లాస్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ఇండిపెండెంట్
క్లాస్. అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి, మీనింగ్ సెన్స్ విత్ కంప్లీట్ మీనింగ్ విత్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. సెన్స్ విత్ కంప్లీట్ మీనింగ్ విత్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. సబ్జెక్ట్ అండ్ వర్బ్ కలిస్తేనే ఒక సెంటెన్స్ అనేది ఫార్మేట్ అవుతుందని చెప్పుకున్నాం. సెంటెన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ హీ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. హీ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. అతను ఎవ్రీ సండే క్రికెట్ ఆడతాడు. ఇంకా కంప్లీట్ సెంటెన్స్ అనేది ఇక్కడ ఫార్మేషన్ అయిందా? ఇక్కడ ఫార్మేట్ అయింది కాబట్టి దీన్ని ఇండిపెండెంట్ క్లాజ్ అనేసి అంటాం. నెక్స్ట్ వన్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. నెక్స్ట్ వన్ చూడండి, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. దిస్ ఇస్ యూనివర్సల్ ట్రూత్. అంటే ఇది ఒక కంప్లీట్ సెంటెన్స్ అనేది వచ్చింది ఇక్కడ. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ రైజెస్ అని మాత్రమే చెప్తే ఇది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఇదేమవుతుంది? డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఇన్ ద ఈస్ట్ అనేసి కంప్లీట్ సెంటెన్స్ చెప్పాం కాబట్టి ఇది ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. సో దీన్ని ఇండిపెండెంట్ క్లాజ్ అంటారు. ఈజీగా కన్సిడర్ చేయండి. దే ఎంజాయ్ ద మూవీ. వాళ్ళు ఆ మూవీని ఎంజాయ్ చేశారు. ఇది కంప్లీట్ సెంటెన్స్ ఉంది కాబట్టి దీన్ని ఇండిపెండెంట్ క్లాజ్ గా చెప్పచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డిపెండెంట్ క్లాజ్ లోని చాలా టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అదేంటో ఫర్దర్ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోలో క్లాజ్ అంటే ఏంటో అర్థమైంది కదా. క్లాజ్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఈస్ కాల్డ్ సెంటెన్స్. ఒక సెంటెన్స్ అనేది కరెక్ట్ గా ఫార్మేషన్ అవ్వాలంటే డిపెండెంట్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్ అనేది అవసరం. సో ఇక్కడ 3 types ఆఫ్ క్లాజెస్ అనేసి ఉన్నాయి. 3 types. ఇది డిపెండెంట్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్ అండ్ కోఆర్డినేటివ్ క్లాజ్. డిపెండెంట్ క్లాజ్ ని ఏమంటాము? డిపెండెంట్ క్లాజ్ అంటే దాన్ని సబార్డినేట్ క్లాజ్ అని కూడా అంటాం. ఇండిపెండెంట్ క్లాజ్ ని మెయిన్ క్లాజ్ అని కూడా అంటాం. సో ఈ రెండు కలిస్తేనే ఒక సెంటెన్స్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ డిపెండెంట్ క్లాజ్ లో టైప్స్ అనేది ఉన్నాయి. అది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోలో డిపెండెంట్ క్లాస్ అంటే ఏంటి, దాని యొక్క టైప్స్ తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.